రండి రామరాజు గారు, కూర్చోండి సార్. దర్శన్ గారు, మేమొచ్చింది మీ మర్యాదలు పుచ్చుకోవడానికి కాదు. మా కంపెనీకి మీరు స్టాక్ పంపించడానికి గాను మీరు 1 మంత్ ముందే ఫుల్ క్యాష్ తీసుకున్నారు. 1 వారం క్రితమే మీరు మాకు స్టాక్ డెలివరీ చేయాలి, కానీ ఈ రోజు వరకు మీరు మాకు పంపించలేదు. దాని మూలంగా మాకు బిజినెస్ లో 100 కోట్ల లాస్ వచ్చింది. అది మీకు తెలుసా? సార్, యాక్చువల్గా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అనుకున్న టైంకి స్టాక్ డెలివరీ చేయలేకపోయాం. అందుకు మేము అపాలజీ చెప్తున్నాం. వాస్తవానికి మిషనరీ రా మెటీరియల్ రావాల్సిన చోట జరిగిన లేట్ ఇది, అంతేగాని వాంటెడ్గా మా నుంచి జరిగిందేమీ కాదు. దర్శన్ గారు, మీ ప్రాబ్లమ్స్ ఏంటో వినటానికి మేము రాలేదు. మీ వల్ల మాకు ప్రాబ్లం జరిగింది. 100 కోట్ల నష్టాన్ని మేము ఫేస్ చేస్తున్నాం. మీకు అర్థమవుతుందా? అయినా సార్, ఇదంతా మేము మీతో మాట్లాడాల్సింది కాదు. ఏమున్న ఆనంద భైరవి గారే మాకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మేం స్టాక్ తీసుకున్నది ఆవిడ మీదున్న నమ్మకంతో. ఫుల్ అమౌంట్ పే చేసింది కూడా ఆనంద భైరవి గారికి. సో ఇప్పుడు మా నష్టం గురించి కూడా మేం మాట్లాడాల్సింది ఆనంద భైరవి గారితోనే. సార్ చూడండి సార్, ప్రస్తుతం ఆనంద భైరవి ఎవరితోనూ మాట్లాడే పరిస్థితిలో లేదు. ఓ పెద్ద ప్రమాదం నుంచి నిన్నే బయటపడి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి వచ్చింది తను. దయచేసి మీరు కొంచెం టైం ఇవ్వండి. మా తమ్ముడు రాజేశ్వరరావు కూడా ప్రస్తుతం ఊళ్ళో లేడు, కాబట్టి పరిస్థితి కాస్త అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకునే పరిస్థితి కాదు సార్. ఇప్పటికే మాకు బిజినెస్ లో బోల్డ్ అంత నష్టం వచ్చింది. అంతేకాదు, ఈ వారంలో స్టేట్ వైడ్ మేము చేయాల్సిన బిజినెస్ మొత్తం ఆగిపోయింది. దానివల్ల ఇప్పుడు మార్కెట్లో మేము బిజినెస్ క్లోజ్ చేస్తున్నామని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఈ నష్టమంతా ఎవరు భరించాలి? అది కాదు సార్, నేను చెప్పేది మీతో కొంచెం- మాకు మాటలు అనవసరం అండి. ఆనంద భైరవ్ గారిని పిలవండి. అయ్యో, ఏదున్నా మేము ఆవిడ గారితోనే తేల్చుకుంటాం.